గౌరవమైనటువంటి రామకృష్ణ యాజమాన్యం పేరున నిజంగా ఒక పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఆనందం ఆపుకోలేకపోతున్నాను. అది ఎట్లుంటుందంటే ఒక 10 రకాల పంచభక్ష పరమాన్నాలు వండి ఇస్తారాకులు వడ్డన చేసి తినాలనుకున్నప్పుడు భోజన మంత్రం ఉన్నప్పుడు ఎప్పుడు వస్తుందో అనే వాదన ఆనందం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఆ రకంగా ఉంది నాకు. అన్నీ ఆనిముత్యాలుగా తయారు చేసి ఈ పాఠశాల నుంచి వివిధ కాలేజీలకు పంపారు. ఆ పంపిన కారణంగా వాళ్ళ యొక్క మోటివేషన్తో వాళ్ళ యొక్క స్నేహితుల ద్వారా ఈ రకంగా ఆనిముత్యాలు బయటకు వస్తున్నాయి. నిజంగా మనం చాలా అదృష్టవంతులం ఈ ప్లాట్ఫామ్ దగ్గర రావడం. ఒకటి జీవితంలో కేవలము స్వామి వివేకానందుడి యొక్క లిపి వారు రాసిన సాహిత్యం మాత్రమే చదువుతుంటామని మనం అనుకుంటాం. వారి ఆదర్శంగా తీసుకొని ఎవరెవరు ఏ రకంగా ఉంటారో ఒక స్టోరీ చెప్పమన్నారు. దానికి తోడుగా ఇంకొక చిన్న స్టోరీ నేను యాడ్ చేస్తున్నాను. మొన్ననే ఆమె పరమపదించింది. 1948 నవంబర్ 14న ఒక మహాతల్లి జన్మించింది నిరుపేద కుటుంబంలో. తర్వాత నేను అన్నపూర్ణ స్టోరీకి వస్తాను, ఎందుకంటే ఇది ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. ఆ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తర్వాత ఒక లేబరు కూలి పని చేసుకునే అబ్బాయి పెళ్లి చేసుకుంటుంది. అక్కడ ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఇంట్లో కూడా ఆమెకు అంత ఆధారం లభించకపోయేసరికి ఆమె ఇంట్లో పేడ తీస్తుంటుంది. ఊర్లో ఎడ్లు బర్రెలు పోయే పేడ ఉంటుంది కదా, ఆ పేడ తీస్తూ మిగతా వాళ్ళందరికీ కూడా పేడ తీసే వ్యక్తులకు కూలి పని చేసే వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు. అక్కడ ఉన్న సుబేదారు డబ్బులు చేసేటువంటి ఒక యజమాని ఆ ఊర్లో టెండర్ తీసుకున్నైనా ఇవ్వకపోయేసరికి ఈమె ఏం చేసిందంటే ఆ యొక్క టెండర్ తీసుకున్న వ్యక్తికి వ్యతిరేకంగా పోరాటం చేసి అందరికీ డబ్బులు ఇప్పించింది. కలెక్టర్ రంగనాథం ఉండే, ఆయన దగ్గరికి వెళ్ళింది. ఇన్ని నెలల నుంచి మాకు జీతం ఇస్తలేరు, మా పేరు సంతకం తీసుకొని మాకు డబ్బులు ఇస్తలేదు అని చెప్పేసి అవినీతిని ఆ దృష్టికి తీసుకెళ్తే ఆయన పనిష్మెంట్ ఇచ్చి ఈమె డబ్బులు ఇప్పించింది. ఇప్పించిన కారణంగా ఈమె మీద ఆయన కోపం పెంచుకొని ఈయన భర్త రోజు తాగి వచ్చి కొట్టేవాడు అన్నట్టు. అయితే ఆయన ఏం చేశాడు, ఈ యొక్క ఆసరగా తీసుకొని దీనిని ఆయన భార్యకి చెప్పాడు, నీ భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేనే తండ్రిని అని చెప్పేసి అన్నాడు. ఈ రకంగా ఆమె చంపేస్తాడనే ఉద్దేశంతో చెప్పాడు. ఆయన వచ్చాడు, ఆమె కడుపు మీద బాగా విపరీతంగా ఒక పశువుల కూటంలో పాడేశారు ఆమెను. ఆ పశువులు ఆమె తొక్కి చంపుతాయి అనుకున్నారు, కానీ ఒక పశువు ఆవు నడు కాళ్ళ మధ్యలో పండి ఉంది. మిగతా పశువులు ఆమె చంపడానికి వస్తున్నాయి, ఈ ఆవు కాపాడుతుంది. అప్పుడే ఆ యొక్క పశువుల కింద అక్కడ జన్మనిచ్చింది ఆ తల్లి యొక్క బిడ్డకు. జన్మనిచ్చిన తర్వాత ఆమె స్పృహ తప్పి పడిపోయింది ఈమె తల్లినందుకు. జన్మనిచ్చిన తర్వాత ఆమె మిగతా ఆవు అరుస్తుంది, గట్టిగా అరుస్తుంది, లేస్తలేదు. ఈమె జన్మనిచ్చింది, మిగతా ఆవులు ఈమెను చంపడానికి వస్తున్నాయి. అప్పుడు ఆమెను ఆ మిగతా ఆవుల్ని కాపాడి ఈమె మెల్లగా ఊసుకొచ్చే విధంగా అరిసే విధంగా అప్పుడు స్పృహలోకి వస్తుంది ఆ తల్లి. స్పృహలోకి వచ్చిన తర్వాత చూస్తుంది, ఆ యొక్క బిడ్డకు జన్మనిచ్చిన విషయం వస్తుంది. ఆవు మధ్యలోకి వెళ్ళి బయటికి వస్తుంది. ఆ మాయను 16 దెబ్బలతో రాయితో కట్ చేస్తుంది. ఆ మాయను తల్లికి బిడ్డకు మధ్యలో ఉన్న మాయ ఉంటుంది కదా, కట్ చేసి ఆమె తీసుకొని ఈ తలకు తల పెట్టి, నా తల్లి నన్ను చిన్నగా ఉన్నప్పుడు ఎల్లగొట్టింది, ఈ తల్లి నాకు ఈ గోమాత నన్ను నా యొక్క జన్మకు నా యొక్క బిడ్డకు జన్మనీయడానికి ఒక తల్లి పాత్ర పోషించావు తల్లి. జీవితంలో నేను ఎప్పుడు కూడా నిన్ను మర్చిపోలేను తల్లి. కాబట్టి ఇన్స్పిరేషన్ పోతుంది. కొద్దిగానే కొట్టాను, చెప్పట్లేదు కాదు. జీవితంలో మర్చిపోలేనని ఆ తల్లికి సేవ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆమె ఒక గోశాల కోసం కూడా ప్రతిజ్ఞ చేసి గోశాల ప్రారంభిస్తుంది. ఆ పిల్లలు పట్టుకొని వెళ్తుంది, రైల్వే స్టేషన్లో భిక్షం అడుకుంటూ రాత్రికి మంచి యవనంగా ఉన్న అమ్మాయి కాబట్టి ఎక్కడైనా ప్రాబ్లం అని చెప్పేసి శ్మశానంలో పోయి పండుకుంటుంది. ఆమె తినడానికి లేకుంటే శ్మశానంలో అక్కడ పిండాలు పెడతారు కదా, ఆ యొక్క పిండిని ఆ యొక్క శ్మశానం మీద పెంక వేసి దాన్ని రొట్టె కాల్చుకొని తింటూ తన బిడ్డను ఆ రకంగా కాపాడుతూ మరి ఒక సంఘటన రైల్వే ప్లాట్ఫామ్ మీద వెళ్తుండగా ఇంకో చిన్న పాప బాబు ఆ యొక్క డస్ట్బిన్లోకి వెళ్ళి ఇస్తారాకులో ఉన్న వస్తువులన్నీ కూడా తీసుకుంటా తింటుంటాడు. ఈమె అనుకుంటుంది ఈ బాబుని తీసుకొని చనిపోవాలనుకుంటుంది ఈ బిడ్డను తీసుకొని వెళ్ళి. కానీ ఆ యొక్క సంఘటన చూసి నేను నా పాప కోసం చావాలనా, ఈ యొక్క బాబు కోసం బతకాలనా, ఏం చేస్తున్నావు నాయన అంటది. ఏం చేస్తున్నావు అంటే అప్పుడు ఆయన అంటాడు, అన్నం తింటున్నా, ఎవరు పెట్టిండ్రు, ఎక్కడ పెట్టారు, ఇక్కడ పిచ్చపోదా మామ
స్నానం చేయిస్తాడు, అమ్మమ్మ నాకు నెత్తి ఉంటుంది, నేను ఇట్లనే ఉంటాడు. అప్పుడు ఏడ్చి ఆ పాపను తీసుకుంటుంది. ఆ పాపను తీసుకొని ఇలాంటి వాళ్ళందరి కోసం నేను బ్రతకాలని చెప్పేసి ఈ రోజు ఆమె 13,000 మందికి తల్లిగా మారిందండి. 13,000 మందికి తల్లిగా మారి మొన్ననే 2 సంవత్సరాల క్రితం ప్రాణము శ్వాస వదిలేసింది. ఆమె పేరు మీద కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని ఇక్కడ పూనాలో, నాగ్పూర్లో, అక్కడిక్కడ మహారాష్ట్రలో కొన్ని జాగాలు ఆమె పేరు మీద. ఆమె పేరు సింధు తాయి సబ్కాల్. అలాంటి గొప్ప వ్యక్తులు నిజస్వరూపం ఇప్పుడున్నాయి, వాళ్ళ ఆవాసాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా అన్ని అంగాలు మంచిగుండి ఆ రకంగా ఏమి చేయని నిస్సహాయ స్థితిలో అన్ఎడ్యుకేటెడ్ చదువుకోలేని వ్యక్తి ఒక 13,000 మందికి తల్లిగా మారింది. ఒక 1000 మంది మాదిరిగా కోడళ్ళు, అత్తలు వచ్చారు, అల్లుళ్ళు వచ్చారు. ఇది మనకు ఆదర్శం, ఇది మనకు కావాలి. మనం చదువుతున్నాం, అయ్యో నేను ఇంకా చదువుతున్నాను, బీటెక్ చేసాను, ఆటకు చేసాను, ఏటకు చేస్తే ఏం లాభం? మళ్ళీ నీకు రేపు పొద్దున ఛాయ్కి పైసలు ఉన్నాయి. ఏమైనా చేద్దామంటే నిరాశ, నిస్పృహాలు, ఎవడైనా కానీ ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనుక గుంజే సమాజం ఉంది. ఇలాంటి సమాజంలో ఇంకొక అద్భుతమైనటువంటి గొప్ప వ్యక్తి జన్మించింది. ఆమె ఏం చేసింది? ఒక మంచి స్పోర్ట్స్లో మంచి ఉన్నతమైన వ్యక్తి. ఇందాకనే నాకు చారీ సార్ గారు ఇది టాపిక్ చెప్పమన్నారు. ఆమె ఒక రైల్లో ప్రయాణం చేస్తుంది. అర్ధరాత్రి దొంగలు వచ్చారు, కంపార్ట్మెంట్ అందరూ దోచుకుంటున్నారు. దోచుకుంటూ ఈమె దగ్గరికి వచ్చారు. ఈమె అథ్లెటిక్స్ ప్లేయర్ కాబట్టి ఈమె అంతా ఫైట్ చేస్తుంది. మిగతా కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు కూడా వాళ్ళ దొంగలు అడ్డుకుంటలేరు. 4 దొంగలు కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా డామినేట్ చేస్తూ దోచుకుంటున్నారు. అప్పుడు ఈమె మెల్లగా స్టెప్ నుంచి తీసుకొచ్చారు. బయటకు తీసుకొచ్చి రైల్వే గేట్ డోర్ దగ్గర కొట్లాడుతుంది, విరోచనంగా కొట్లాడుతూ ఉండగా ఆమెతో గెలవడం కష్టం అని చెప్పేసి ఆమెను డోర్లోకి వెళ్ళి స్పీడ్గా నడుస్తున్న ట్రైన్లోకి వెళ్ళి బయటికి నూకేశారు. ఆమె ఆ నూకేసిన ట్రైన్లోకి వెళ్ళి బయటికి పడిపోయి 2 పట్టాల మధ్యలో పడిపోయింది. మధ్యాహ్నం రాత్రి 1 గంటకు పడిపోయింది. ఉదయం 5:30 గంటల కూడా ఆమె మీద నుంచి 48 ట్రైన్లు పోయినాయండి. 48 ట్రైన్లు ఆమె మీదకి వెళ్ళి పోయినాయి. అదృష్టం ఏంటంటే ఆమె 2 పట్టాల మధ్యలో పట్టిపోయింది కాబట్టి ఆమెకు ఏం లేదు, ఆమెకు ఏం దెబ్బ తాకలేదు. కానీ పైనుంచి పడ్డ తర్వాత అన్ని రకాల కాలు, చేతు అన్ని కూడా డ్యామేజ్ అయినాయి. ఆమె స్పృహలో లేదు. ఉదయం రైల్వే లేబర్స్ వచ్చారు 4:30-5 గంటలకు. ఆ 2 పట్టాల మధ్యలో పడిపోయి చూశారు, కంప్లైంట్ చేశారు, వచ్చారు, ఆమె తీసుకున్నారు. ఆమె అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. ఆ హాస్పిటల్లో ఆమెకు ట్రీట్మెంట్ జరుగుతుంది. కొద్ది కాలం ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఆమె కొద్దిగా స్పృహలోకి వచ్చినట్టు మాట్లాడుతుంది. డాక్టర్ అడిగాడు, అమ్మా నువ్వేం కావాలనుకున్నావు? నేను మంచి హిమాలయాలు ఎక్కాలి అంట. ఏంటమ్మా నీ కాలు ఇరిగిపోయింది, ఆర్టిఫిషియల్ లింపు పెట్టాలా? అది నీకు కుదరదు, హిమాలయాలు వెళ్ళడం మామూలు విషయమా? కుదరదు అంటారు. లేదు నేను వెళ్ళాలంటే ఖచ్చితంగా మొండి పట్టు పెట్టింది. అందరు అన్నారు ఈమె మానసికంగా జరిగిపోయింది, ఈమెకు మానసిక స్తోమత లేదు, ఈమె నువ్వు ఖచ్చితంగా పిచ్చి హాస్పిటల్లో వేయాలంటారు. సరే అనుకున్నది. వాళ్ళ అన్న ఆర్మీలో ఉండేది. వాళ్ళ అన్న బయటికి వచ్చాడు ఆమె కోసం. నా చెల్లె యొక్క కళను నేను నిజం చేస్తానన్నాడు. అక్కడి నుంచి రామకృష్ణ మట్టు కల్కట్టా వాళ్ళు ముందుకు వచ్చారు. ఈమె వెళ్తుంటుంది కదా, ఈమెకు నేను మీ యొక్క కళలు నిజం చేద్దాం అని ఆర్టిఫిషియల్ నిమ్స్కి ఎన్నైతే ఖర్చు అవుతావో అంతా కూడా రామకృష్ణ మట్టు వాళ్ళు, చెన్నై వాళ్ళు, కల్కట్టా వాళ్ళు భరించి ఆమెను అథ్లెటిక్స్కు పంపారు. కోచింగ్ కోసం అని చెప్పేసి అని ఇక్కడ కూడా ట్రైనింగ్ తీసుకుంది. మనకు ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి మంచి నేషనల్ లెవెల్ ఉన్నటువంటి పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారంతో ముందుకు తీసుకొని ఆమె ఆ యొక్క హిమాలయాలు ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంది. బేస్ క్యాంప్కి వెళ్ళింది, హిమాలయాల ప్రయత్నం చేస్తుంది. ఓ సంవత్సరంన్నర నడవడం ప్రారంభించింది. పైకి వెళ్తుంది. బేస్ క్యాంప్ నుంచి స్టార్ట్ అయి పైకి వెళ్తుండగా ఆమెకు ఆర్టిఫిషియల్ లింప్ ఒకటి ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. ఆ రకంగా వెళ్తుండగా పైదాకా వెళ్ళింది. ఇంకా చాలా పెద్ద స్టోరీ, నేను కట్ చేసుకుంటా చెప్తాను. నేను చెప్తే 1.5 గంట అయినా సరిపోదు. ఇది కంటికి తడిని పెట్టని వాళ్ళు అసలు ఉండదు దీనికి. వెళ్తూ ఉండగా పైకి వెళ్ళింది. ఇంకా కొద్దిగా అయితే పైకి వెళ్తామనగా తల్లి నుంచి ఫోన్ వస్తుంది, అమ్మా నువ్వు కిందికి రా, నువ్వు రావు, నువ్వు తొందరగా వచ్చేసేయి కిందికి, పైకి వెళ్ళకమ్మా, నువ్వు బతకలేవు అని ఎంతమంది చెప్పినా వినకుండా మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఫోన్ వస్తే అయినా వినకుండా వెళ్తుంది. వెళ్తుండగా
అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకు ఆక్సిజన్ అయిపోతుంది. మధ్యలోకి వెళ్ళినాక ఆక్సిజన్ అయిపోయిన తర్వాత తల్లికి టెలిగ్రామ్ ద్వారా చెప్తారు, ఇక్కడ నా కింద ఉన్న వాళ్ళకి చెప్తారు. కోచ్ ఉంటాడు ఎంబడ. ఆమె అంటాడు, ఇక ఆక్సిజన్ అయిపోయిందంటే మనం వెళ్ళడం కష్టం తల్లి, నేనైతే వెళ్తున్నా, నువ్వు వస్తావా రావా? నేను మాత్రం వెళ్తాను, నువ్వు వెళ్ళవు, నన్ను ఇక్కడ ఉండని, నీకు ఆక్సిజన్ అయిపోయింది, వెట్లేస్తావు అని చెప్పేసి అంటాడు. అయినా వినదామే, మొండు పట్టింది, పైకి వెళ్తుంది. వెళ్తూ 2 అడుగులు, ఇంకో 5-10 నిమిషాలు అయితే ఆమె ప్రాణం పోయే ప్రమాదం ఉంది. అటువంటి టైంలో ఆమె ఏం చేస్తుంది, కొద్దిగా ముందుకు వెళ్దాం పదా అని కోచ్కు అడిగి వెళ్తుంటుంది. వెళ్తుండగా ఒక బ్రిటిష్కి సంబంధించిన వ్యక్తి అక్కడ శవం పడిపోయింది ఉంది. ఒక ఆక్సిజన్ పెట్టింది ఉంది, ఇంకొకటి ఎంటీ ఫుల్ ఆక్సిజన్, ఇంకోటి ఫుల్ పక్కన ఉంది. ఆ యొక్క శవానికి ఈ తల్లి అంత్యక్రియలు చేసింది. మన యొక్క భారత జాతీయ సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు చేసి ఆమె వదిలిపెట్టినటువంటి ఆక్సిజన్ని పెట్టుకొని పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి అక్కడ ఈ రామకృష్ణ యొక్క స్వామి వివేకానందుడి భారతమాత యొక్క జెండాను అక్కడ ఎగిరేసి స్వామి వివేకానందుడి ఫోటో హిమాలయాల పర్వతాన పెట్టి అక్కడి నుండి ఆమె తిరిగి కిందికి రావడం జరుగుతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, కేవలం మనం ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చి ఈ ప్రైజులు మనకి ఇంత పాపం ఇంత సాహిత్యం ఇచ్చి చదివించి మళ్ళీ మనకు సాహిత్యంతో పాటు కొద్దిగా మనకు డబ్బులు లేవని వాళ్ళు ఇవ్వట్లేదు. మిమ్మల్ని అప్లిఫ్ట్ చేయడానికి, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, మిమ్మల్ని భావి భారత పౌరులుగా తయారు చేసేటువంటి వ్యక్తుల్లో మీరు ఒక వ్యక్తిగా తయారు కావాలని ఇక్కడ యాజమాన్యం మనల్ని ఆలోచించింది. మనం ఇక్కడికి వచ్చాం, ఇది చేశాం. ఇంతకే వదిలిపెడితే మాత్రం మనం జాతికి మేలు చేసిన కాదు. నిజమైన మేలు జరగాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే పద్ధతిలో ఇట్లనే మనం ప్రతి క్షణం, మనం ప్రతిరోజు స్వామి వివేకానంద ప్రతి ఒక్క అరగంట సేపు లేదా 15 నిమిషాల సేపు ఏదో ఒక టాపిక్ తీసుకొని వచ్చే సంవత్సరము ఇదే స్టేజ్ మీద మనం జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ప్రైజులు పొందడానికి మంచి ఒక ఇంటెలిజెన్స్, మంచి ఒక మేధస్సును మనం సంపాదించుకోవాలి. అదే నిజమైనటువంటి రామకృష్ణ పరమహంస మరి శ్రీ వివేకానంద గారికి నిజమైనటువంటి శుభాకాంక్షలు మనం అందరించిన వాళ్ళం. బోలో స్వామి వివేకానంద మహారాజ్కి, భారత్ మాతాకి. ప్రమిదలోని కలికల జాతి కొరకు జ్వలిస్తా